హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, రైల్వే సంబంధిత సేవలను ఒకే చోట అందించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన అప్లికేషన్ పేరు ఏమిటి? జవాబు రైల్ వన్. నెక్స్ట్, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఏ మంత్రిత్వ శాఖకు చెందిన చట్టబద్ధమైన సంస్థ? జవాబు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏ కేంద్ర బడ్జెట్లో ప్రకటించబడింది? జవాబు యూనియన్ బడ్జెట్ 2021-22. నెక్స్ట్, గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ వాటర్ సైకిల్ను ఏ దేశం ప్రారంభించింది? జవాబు జపాన్. నెక్స్ట్, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ డిపార్ట్మెంట్ ఏది? జవాబు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్, భారతదేశంలో మొబైల్ ద్వారా ఓటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు బీహార్. నెక్స్ట్, భారతదేశం పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం పై ఎప్పుడు సంతకం చేయబడింది? జవాబు 1960. నెక్స్ట్, భారతదేశం యొక్క మొదటి గ్రీన్ డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? జవాబు గజియాబాద్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి సుమారు ఎంత ఎత్తులో ఉంది? జవాబు 3888 మీటర్లు. నెక్స్ట్, అమర్నాథ్ యాత్రకు చేరుకోవడానికి ఉన్న 2 ప్రధాన మార్గాలు ఏవి? జవాబు పహల్గం, బాల్తల్. నెక్స్ట్, పురాణాల ప్రకారం అమర్నాథ్ గుహలో పరమశివుడు ఎవరికి అమరత్వ రహస్యాన్ని బోధించాడు? జవాబు పార్వతీదేవికి. నెక్స్ట్, అమర్నాథ్ యాత్రలో యాత్రికులు అధికంగా ఏ నినాదాలతో ఆ ప్రాంతాన్ని నింపుతారు? జవాబు హర్ హర్ మహాదేవ్. నెక్స్ట్, అమర్నాథ్ గుహలో మంచులింగంతో పాటు ఏ ఇతర దేవతల రూపాలు వెలుస్తాయి? జవాబు పార్వతీదేవి, గణపతి. నెక్స్ట్, క్వాడ్ కూటమిని తిరిగి క్రియాశీలం చేయడంలో 2017లో ఏ దేశం కీలక పాత్ర పోషించింది? జవాబు అమెరికా. నెక్స్ట్, క్వాడ్ కూటమి యొక్క ప్రధాన నినాదం ఏది? జవాబు స్వేచ్ఛాయుత మరియు బహిరంగ ఇండో పసిఫిక్. నెక్స్ట్, 2007లో క్వాడ్ కూటమి ఏర్పాటును తొలిసారిగా ఏ దేశ ప్రధానమంత్రి ప్రతిపాదించారు? జవాబు జపాన్. నెక్స్ట్, క్వాడ్ సభ్య దేశాలు పాల్గొనే నౌకాదళ విన్యాసాలు ఏవి? జవాబు మలబార్. నెక్స్ట్, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏ దీవుల చుట్టూ కృత్రిమ దీవుల నిర్మాణం చేపట్టింది? జవాబు స్ప్రాట్లీ దీవులు. నెక్స్ట్, 2025లో క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో జరగనుంది? జవాబు ఆస్ట్రేలియా. నెక్స్ట్, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అధిపతి ఎవరు? జవాబు రక్షణ మంత్రి. నెక్స్ట్, మేక్ ఇన్ ఇండియా రక్షణలో ప్రైవేట్ రంగానికి అవకాశం కలిగించే ప్రోగ్రాం? జవాబు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA. భారతదేశపు మొట్టమొదటి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు సూరత్. నెక్స్ట్, సూరత్లో సోలార్ బస్ స్టేషన్ ఏ సంస్థ సహకారంతో నిర్మించబడింది? జవాబు GIZ. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి సోలార్ బస్ స్టేషన్కు 24 గంటల గ్రీన్ ఛార్జింగ్ ఏ పద్ధతిలో అందుతుంది? జవాబు రూప్ టాప్ సోలార్ ప్లాంట్ ప్లస్ బ్యాటరీ స్టోరేజ్. నెక్స్ట్, సూరత్లో సోలార్ బస్ డిపోలోని బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సామర్థ్యం ఎంత? జవాబు 224 kWh. నెక్స్ట్, ఈ ప్రాజెక్టు భారతదేశం ఏ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది? జవాబు గ్రీన్ ఇండియా. నెక్స్ట్, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో తదుపరి ఎడిషన్ ఏ సంవత్సరంలో నిర్వహించబడుతుంది?
జవాబు 2027. నెక్స్ట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2027 ఎడిషన్ ఎక్కడ జరగనుంది? జవాబు ఢిల్లీ. నెక్స్ట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను నిర్వహించే ప్రధాన మంత్రిత్వ శాఖ ఏది? జవాబు వాణిజ్య మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో యొక్క 2024 ఎడిషన్ తర్వాత తదుపరి ఎడిషన్ ఏ నెలలో జరిగింది? జవాబు జనవరి. నెక్స్ట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? జవాబు మొబిలిటీ తయారీ కేంద్రంగా భారతదేశాన్ని నిలపడం. నెక్స్ట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఏ రంగానికి సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శిస్తుంది? జవాబు రవాణా. నెక్స్ట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఏ తేదీల మధ్య 2027లో జరుగుతుంది? జవాబు ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు. నెక్స్ట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో నిర్వహణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి? జవాబు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు. నెక్స్ట్ మిషన్ పాజిబుల్ అనే అంతరిక్ష ప్రయోగాన్ని ఏ సంస్థలు కలిసి చేపట్టాయి? జవాబు ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ మరియు సెలెస్టిస్. నెక్స్ట్ మిషన్ పాజిబుల్లో ప్రయోగించిన క్యాప్సూల్ పేరు ఏమిటి? జవాబు నిక్స్. నెక్స్ట్ మిషన్ పాజిబుల్లో మొత్తం ఎంతమందికి సంబంధించిన అస్థికలు క్యాప్సూల్స్లో ఉంచారు? జవాబు 166. నెక్స్ట్ నిక్స్ క్యాప్సూల్స్ చివరగా ఎక్కడ కూలిపోయింది? జవాబు పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ యుఏఈ గోల్డెన్ వీసా పథకం ప్రకారం జీవితకాల వీసా పొందేందుకు ఎంత రుసుము చెల్లించాలి? జవాబు 1,00,000 దినార్లు. నెక్స్ట్ పైలట్ ప్రాజెక్టుకు భారతదేశంతో పాటు ఎలాంటి దేశాన్ని ఎంపిక చేశారు? జవాబు బంగ్లాదేశ్. నెక్స్ట్ గోల్డెన్ వీసా దరఖాస్తులను పరిశీలించే సంస్థ పేరు ఏమిటి? జవాబు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ ఐసిపి. నెక్స్ట్ గతంలో గోల్డెన్ వీసా పొందేందుకు కనీసం ఎంత విలువైన ఆస్తులు కొనుగోలు చేయాల్సి ఉండేది? జవాబు 4.66 crores. నెక్స్ట్ సుప్రీంకోర్టులో ఓబీసీ రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏమిటి? జవాబు జూలై 2025. నెక్స్ట్ సవరించిన రూల్ పేరు ఏమిటి? జవాబు రూల్ 4A. నెక్స్ట్ సిజేఐకి అధికారం కలిగిన ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 146(2). నెక్స్ట్ సిజేఐకి అధికారం కలిగిన ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 146(2). నెక్స్ట్ ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ అమలుకు సంబంధించిన కేసు పేరు ఏమిటి? జవాబు రాజస్థాన్ హైకోర్టు వర్సెస్ రజత్ యాదవ్. నెక్స్ట్ ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ అమలుకు సంబంధించిన కేసు తీర్పు ఏ సంవత్సరం వచ్చింది? జవాబు 2025. నెక్స్ట్ పిఎం కిసాన్ 20వ విడత ఎక్కడ విడుదలవుతుంది? జవాబు వారణాసి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ పిఎం కిసాన్ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? జవాబు 2019. నెక్స్ట్ 17వ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? జవాబు బ్రెజిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.